ద మోస్ట్ వరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అన్న సంచలన కమెంట్తో పాటు ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు బక్కా జడ్సన్ సార్. సో ఆయనతో మాట్లాడదాం, ఆయన డిమాండ్స్ ఏంటి, ఫర్దర్గా ఏం చేయబోతున్నారు అన్న విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సో మొన్న చూసుకుంటే మీరు మోతీలాల్ విషయంలో గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో హరాస్ చేయడం, సో నిన్న హౌస్ అరెస్ట్ చేయడం, ఈరోజు మీరు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. సో మీ డిమాండ్స్ ఏంటి సార్, అసలు ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరి తరపున నించోవాలనుకుంటున్నారు? ఇప్పుడు అన్నిటికంటే భయంకరంగా అంతే ఉందమ్మా, మీరు కూడా సోషల్ మీడియాలో చూడవచ్చు. టీజీపీఎస్సీ అనేది అటానమస్ బాడీ, అది కాన్స్టిట్యూటెడ్ బై గవర్నర్. వాళ్లకు ప్రభుత్వాన్ని కూడా దానిపైన ఎటువంటి ఆజమాయిషి ఉండదు. అందుకని జనార్దన్ రెడ్డి ఇష్యూ అయినప్పుడు కూడా ప్రభుత్వం తీసేయలేకపోయింది. కారణం అది. ఈరోజు దానికి ఒక కమిటీ ఉంటుంది, ఒక 4-5 సభ్యులు ఉంటారు. అందులో ఒక ఎగ్జామ్ పెట్టాలన్నా, ఒక పేపర్ చేయాలన్నా, ఏ నిర్ణయాలు తీసుకొని ఆ కమిటీలో చర్చ జరపాలి. అలా కొంతమంది ఐఏఎస్ ఉంటారు, కొంతమంది పొలిటికల్కి ఒకరిద్దరు ఉంటారు. కానీ ఈరోజు బాధాప్త రోడ్లపైకి దాని వచ్చేసింది. ఒక ఎమ్మెల్సీ మోతీలాల్తో చర్చ జరిపిన వ్యక్తి ఈయన. చిత్తశుద్ధి ఉంది. ఎక్కడ ఎవరు నిరాహార దీక్ష, ఇంతకుముందు మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఒక మీరు సార్ పేరు తీసుకోరు, ఆ సార్ ఆ రోజు డేట్ల గురించి ఆయన ఇచ్చిన డేట్లు కాదా ఇది? అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా? ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉన్నాయి అని చెప్పి నేను కూడా ఆ రోజు టీఎస్పీఎస్సీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను ఒప్పుకున్న వ్యక్తి, ఈ రోజు ఇచ్చిన వ్యక్తే మళ్ళీ కూర్చొని ఆయన సొంత లాభాని కోసం, పొలిటికల్ మోటివ్ కోసం దీక్ష చేస్తుంటే మీరు వచ్చి నన్ను ఆ వ్యక్తి దీక్ష చేస్తుండని అడుగు. కాబట్టి ఆ డేట్లు చదువుకుంటున్నారు, వాటిని పోస్ట్ పెట్టారు. డేట్లు ఎవరిని అడిగించారు సార్? మీరు అంటే చెప్పాను నేను, ఏ టైంలో బాగుంటుంది అనేది చెప్పాను. మీరే చెప్పారు. ఓకే. ఒక కమిషన్ నిర్ణయించాల్సిన డేట్స్ విషయంలో బల్మూరు వెంకట్ కావచ్చు, లేదంటే అశోక్ కావచ్చు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? అదే అడుగుతున్నా, వీళ్ళకి ఏం సంబంధము, వీళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తున్నావు? కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉండాల్సింది, కాన్ఫిడెన్షియల్గా పేపర్ తయారవుతుంది, కాన్ఫిడెన్షియల్గా డేట్స్ చేస్తారు. ఆ డేట్స్ కూడా ఎట్లా ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఏమేమైనా పరీక్షలు పెడుతున్నా, ఆర్ఆర్బి కానీ, బిఎస్ఆర్బి కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, ఇతరతర పోస్ట్ వాళ్ళని పెడితే మన నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ ల్యాబ్స్ అవుతుందా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు గురుకులం పోస్టులు ఉన్నది, ఇది వాళ్ళకి వెళ్ళి వస్తాయి, అందులో ఏమైనా మనకు అవుతుంది, ఇవన్నీ చూసుకొని డేట్లు పెట్టాలి. మీరు ఒక కోచింగ్ సెంటర్ వ్యక్తికి వాళ్ళే ఇప్పుడు వీళ్ళు చేయబట్టి 46 జీవో గొంతులు కుత్కలు తెంపిన వాళ్ళు వీళ్ళే తెంపినారు. వీళ్ళు ఏ హోదాల, వీళ్ళు ఏమైనా టీఎస్పీఎస్ ఏమైనా అడ్వైజర్సా, ఏమైనా పిఆర్ఓలా, లేకుంటే వీళ్ళని ఏ హోదాలా మహేందర్ రెడ్డి గారు వీళ్ళని తీసుకొచ్చి చర్చ జరిపిన అనేది ఇష్యూ చాలా సీరియస్. ఇది సార్ ఒకప్పుడు నిరుద్యోగుల తరపున బల్మూరు వెంకట్ కావచ్చు, లేదంటే కోదండరామ్ సార్ కావచ్చు, ఆకునూరు మురళి కావచ్చు, వీళ్ళందరూ నిరుద్యోగుల విషయంలో ఫైట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు వచ్చేసరికి వీళ్ళందరూ ఎందుకు సైలెంట్ అయ్యారు అంటే, ఆకునూరు మురళి కావచ్చు, లేదంటే కోదండరామ్ సార్ గారికి పదవులు ఏం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరపునే ఎందుకు ఇంకా మాట్లాడుతున్నారు? ఒక విధంగా ఆకునూరు మురళి గారికి మాత్రం క్రెడిబిలిటీ ఉంది, ఆయన ఎందుకు మాట్లాడుతారని నేను ఆయన గురించి ప్రస్తావించాను. ఆయన చిత్తశుద్ధిని నేను శంకించాను. కోదండరామ్ అంటే నంబర్ 1 విలన్ తెలంగాణలో. నంబర్ వన్ విలన్ ఎవడనంటే తెలంగాణలో మిస్టర్ కోదండరామ్. మీకు ఈయన ఏ రోజు కూడా స్టాండర్డ్గా, స్టెబిలైజ్గా, ప్రజల పక్షాన గొంతుగా ఈ రోజు వరకు నిలవాలి. ఆయన ఎవరన్నా ఏమైనా పదవిస్తాడేమో అంటే ఆ రోజు వెళ్ళి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చూసిన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వానికి వత్తస్సు ఈయన కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. దోపిడీ చేసే అవకాశం దొరికేదాకా వీళ్ళు నీతులే మాట్లాడారు. ఈరోజు వీళ్ళు కూడా ఇదే అయిపోయింది. ఈరోజు మహేందర్ రెడ్డి ఇంత పెద్ద ఇష్యూ ఈరోజు బయటికి వచ్చి వాళ్ళు బాజాప్తా వీళ్ళు ఇద్దరు తన్నుకునే కాడికంటే పంపకాల కారణం ఎన్నో తేడా వచ్చింది అశోక్ బల్మూర్కు. ఇలా బాజాప్తా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. నేను 3 నెలల కిందనే చెప్పిన, నేను దీక్ష కూర్చోబెట్టిన బల్మూరు వెంకటే. నేను చాలా సందర్భాలలో మీడియాలో చెప్పిన, నన్ను ఎమ్మెల్సీలో నన్ను దెబ్బతీయనికి ఆయన నిలబెట్టిందని చెప్పిన, నా ఓట్లు డివైడ్ చేయడానికి. కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అనుబంధం చాలా స్ట్రాంగ్ ఉంది. అశోక్ అన్నట్టు ఆయనకు బాజాప్తా ముఖ్యమంత్రి దీంట్లోకి వెళ్ళి సంబంధాలు ఉన్నాయి. నాతో చాలామంది ఆయనతో మంచి సంబంధం ఉన్న వాళ్ళు చెప్పారు, నేను తలుచుకుంటే 2 నిమిషాల్లో ఈ డిమాండ్స్ అన్నీ అయిపోతాయని. అశోక్ తలుచుకుంటే ఈ డిమాండ్స్ ఆయన, అందుకనే మీరు ఉద్యమంలో కంటిన్యూయేషన్ ఉండదు, వస్తాడు పోతాడు.
మన బీజేపీ నాయకులు వచ్చినప్పుడు కనబడ్డారు పోతారు. బల్మూరు వెంకట్ ఆ రోజు రాత్రి వస్తుందని నేను తెలిసి ఉరికిన. అశోక్ మనుషులు వచ్చింది, మరి అశోక్ ఎందుకు రాలే? అది సార్ ఇప్పుడు మోతిలాల్ కూడా 8 రోజుల పాటు చేసిండు అమరణ నిరాహార దీక్ష, తను కూడా విరమించిండు సో మొన్న. సో ఇదంతా ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఆయన విరమించినందుకు మీరు కూర్చున్నారా నిరుద్యోగుల తరపున? 100% ఆయన. ఎందుకంటే నేను మొన్న రాత్రి చెప్పిన, బ్రదర్ ఈయన లేస్తే పరిస్థితి ఏంది అని. అప్పటికి బల్మూరు వాళ్ళు రాలే, చర్చలు జరగలే. ఇంకా 9:15కి వస్తాను, 12 o'clock వచ్చాను. మేము దాదాపు 500-600 మంది అక్కడ జమ అయినాం. అయినప్పుడు నేను ఒకవేళ అయినా డ్రాప్ అయితే మన దాంట్లో కొన్ని కూర్చోబెడదాం అనుకున్నాం. నేను వేరే 2-3 పేర్లు అనుకున్నా అని వాళ్ళకి చెప్పిన. వాళ్ళు ఎందుకో రెడీ లేకుండే. నిన్న మార్నింగ్ కూడా నేను బంధుకు పిలిపించిన, బంధులో పాల్గొంటున్నాం. మేము మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఈయన లేచినా కానీ ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడు నేను బ్యానర్ తయారు చేసి నిన్న మధ్యాహ్నం 12 o'clockకి వెళ్ళి దీక్ష స్టార్ట్ చేసిన. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేసిన దీక్ష. ఎందుకంటే ఇక మా తరపున ఎవరు మాట్లాడతారు? అశోక్ అన్నాడు. అశోక్ ఇప్పుడు డేట్లు ఇచ్చింది ఆయన బయటకు వచ్చేస్తుంది. ఆయనతో నాకు తెలుసు కాబట్టి నేను ముందు కూర్చున్నా. వాళ్ళకి ఇవాళ వచ్చింది. మోతిలాల్ దీక్షలో కూర్చున్నాడు, ఆయన మధ్యలో డ్రాప్ అయిపోయాడు. ఎందుకనేది నేను మాట్లాడా. బల్మూర్ అన్నాడు ప్రభుత్వం చేతులు, కోదండరామ్ కనబడతలేడు. మా పరిస్థితి ఏంటి అనేది ఒక మీమాంసన ఈరోజు వాళ్ళ. ఎందుకంటే ప్రవళిక అప్పుడు నేను వాళ్ళ ఇంటికి కూడా పోయినాం. మేము అంతా మా ఇల్లు ఇక్కడనే అశోక్ నగర్ రోడ్ దాటితే అన్ని కోచింగ్ సెంటర్లు మేము రోజు కలుసుకుంటాం. మాకు నేను ఏ రోజు కూడా వాళ్ళను నా కోసం, ఏ రోజు నా రాజకీయ లబ్ధి కోసం ఏ రోజు నేను నిరుద్యోగులను వాడుకోలే. నేను వాడుకోను, నాకు అవసరం లేదు. 46 జీవోలు కూడా ఫస్ట్ నా దగ్గర కూడా నేను ఏ రోజు కూడా వాడుకోలే. అశోక్ మాత్రం వాళ్ళను నామినేషన్కు వాళ్ళతోనే తీసుకుపోయాను. వాడు ఎమ్మెల్సీ పోటీ చేయమని నా మీద ఒత్తిడి చేస్తుందని వాళ్ళని వాడిండు. వాళ్ళని తీసుకొని పోయి ఏది ప్రచారంకి వాళ్ళను కార్యకర్తలు లెక్క వాడుకున్నాడు, పోలింగ్ ఏజెంట్ లెక్క వాడుకున్నాడు, కౌంటింగ్ ఏజెంట్ లెక్క వాడుకున్నారు ఈరోజు వాళ్ళందరినీ. అదే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి హక్కు ఉంటుంది. ఆ బిడ్డల లైఫ్ ఖరాబ్ చేయడానికి మీరెవరు? మీరు ఏ ఆశ పెట్టి వాళ్ళని తిప్పుకున్నావు? కోచింగ్ సెంటర్ ఆయనతో సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి? ఇవన్నీ ముడిపట్టి ఉన్నాయి. ఈ నియామకాల విషయంలో గత ప్రభుత్వం మీద బురద జల్లుతూ సో నిరుద్యోగులను తమ పక్షాన చేర్చుకొని నిరుద్యోగులను నమ్మించి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే నిరుద్యోగులకు ఎందుకు అన్యాయం చేస్తుంది? ఎందుకు ఇంకా కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వలేకపోతుంది? ఇప్పుడు మీరు చెప్పినటువంటి డిమాండ్స్ విషయంలో ఎందుకు ఒప్పుకోవడం లేదు? న్యాయమైన డిమాండ్సే కదా. సో ఇంతకుముందు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే ఎగ్జామ్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చిన వారికే నియామకాల విషయంలో పత్రాలను ఇచ్చింది అంతే తప్ప కొత్తగా నోటిఫికేషన్స్ ఇచ్చింది లేదు, కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. సో అవి కూడా తమ ఖాతాలోకి వేసుకొని మేము 30,000 ఉద్యోగాలను ఇచ్చేసినామని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? అసలు నిరుద్యోగుల తరపున అసలు ఎప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలంటారు? అయితే ఇవాళ పొద్దుగాల ఎందుకు వాళ్ళని పట్టించుకుంటలేదు? పొద్దుగాల వరకు ఈ ఫోన్ సబ్జెక్టు నా దృష్టికి వచ్చేంత వరకు కూడా నేను ఈ డిమాండ్స్ గురించి కూర్చున్నా. 1:100 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టు పెంచాలని, మెగా డిఎస్ పెట్టాలి, టెట్ ఇది చేయాలని, గురుకులం పోస్టు డౌన్ మెరిట్ తీయాలని, జియో 46 రద్దు చేయాలని డిమాండ్స్ ఉంటాయి. ఇవాళ పొద్దుగాల ఎప్పుడైతే వీడియో అయినానో అసలు మొదటికే చెదలొచ్చింది కదా. అసలు బోర్డే ఏదైతే కమిషను ఇవన్నిటిని పర్యవేక్షించాలనో అదే రోడ్డు మీదకి ఎక్కింది కదా. ఇప్పుడు అదే రోడ్డు మీదకి ఎక్కింది. ఒకటమ్మా, ఒక ఇద్దరు వ్యక్తులతో, ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులతో డేట్ల గురించి చర్చించే అంత సాన్నిధ్యం ఉందంటే మాకు పేపర్ ఇవ్వమంటే ఇవ్వచ్చు. ఈరోజు 1:100 చేయడం వల్ల ఏం నష్టం లేదు. ఎందుకంటే బట్టి విక్రమార్క అసెంబ్లీలో బాజాప్తా ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మాట్లాడు మనం. ఈరోజు ఆయన మాట ఎందుకు చెల్తలేదు? రూలింగ్ వచ్చినాక ఎందుకు చెల్తలేదంటే 1:50 అయితే వీళ్ళు వేసుకున్న స్కెచ్ సక్సెస్ అవుతుంది, తక్కువ మంది ఉంటారు కాబట్టి. సో 1:100 అని హామీ ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు 1:100ని ఇవ్వడానికి ఎందుకు? అదే చెప్తున్నా. ఇప్పుడు మహేందర్ రెడ్డి అది దాని మీద పదే స్టేట్మెంట్ ఇస్తుంది. ఎవరనంటే బల్మూరు వెంకట్ ఇస్తుండు. ఏమని 1:50 ఈయనకి అంత బట్టలు ఎందుకు చింపుకుంటున్నా అంటే ఆయన నిన్న ఇగో అమ్మ దొంగతనం ఎన్ని రోజులు తాగదు, ప్రతి దగ్గర ఒక క్లూ వదులుతుంది. ఆయన ఎప్పుడైతే అశోక్ పేరు ప్రస్తావించిండో, అశోక్ ఒప్పుకున్నాడో, వీళ్ళిద్దరు కలిసి మహేందర్ రెడ్డి డేట్లు ఇచ్చిండ్రో, వీళ్ళు ముగ్గురు కలిసి యునానిమస్ డిసిజన్ అంటే 1:50 వీళ్ళకు. 1:50 అయితే వీళ్ళకి లాభం ఉంటుంది. నా దగ్గరికి 85 మార్క్స్ 87 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా నాకు రెగ్యులర్ కలుస్తారు.
వాళ్ళు కూడా 1:100 అడుగుతుంటారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం 13 ఏళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విషయాల్లోనే ఒక చిన్న టాపిక్ తీసి అడుగుతాను సార్, అంటే ఇది కొంత ఆలోచింపదగ్గ విషయం. సో డీజీపీ మహేందర్ రెడ్డిని, మాజీ డీజీపీ, సో ఇదే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఒక అంటే దొంగ అని అన్నాడు. అట్లాంటి వ్యక్తినే ఇప్పుడు తీసుకొచ్చి టీజీపీఎస్సీకి ఒక చైర్మన్గా చేయడాన్ని ఎట్లా చూస్తారు? అమ్మ దొంగ అనలే, బీఆర్ఎస్ కార్యకర్త అన్నాడు, పింక్ షర్ట్ వేసుకొని డ్యూటీ చేయమన్నాడు మహేందర్ రెడ్డి గారు. ఈరోజు అదే చెప్తున్నాగా అమ్మ, ఏ రోజు వీళ్ళు ఏమైనా ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు, ఏ రోజు వీళ్ళు కొట్లాడిన వాళ్ళు కాదు. కొట్లాడిన మేము దాదాపు గత ప్రభుత్వం మీద 179 కేసులు వేసినాం మేము. ఈ ఒక్క కేసు మీద కూడా మేము డ్రాప్ కాలేదు. దాని తర్వాత నెక్స్ట్ విద్యార్థులు పోలింగ్ ఏది పార్టీ కార్యకర్త ఎక్కువగా బస్సులు వేసుకొని ఊరూరికి పోయి వాళ్ళ అమ్మనైనా కాళ్ళు మొక్కిలో ఓట్లు వేసి ఈరోజు గెలిపించారు. ఈరోజు వీళ్ళేం కొట్లాడలేదమ్మా, ఆ రోజు ఫ్రెండ్లీగానే ఉండరు. ఈరోజు ఆయనను అంత పెద్ద ఇంతమంది ఉండంగా తీసుకొచ్చి ఆయనను పెట్టుకున్నారంటే 100% వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు మేము చెప్పినట్టు ఇంటారని పెట్టుకో, అది సంవత్సరమే. ఇప్పుడు డిసెంబర్లో అయినా టర్మ్ అయిపోతుంది కాబట్టే డేట్లు ఇవ్వకుండా డిసెంబర్ లోపు స్కామ్ కూడా కొట్టాలని. ఇది స్కామ్ అంటే ఇక నా దృష్టిలో స్కామ్ అంతే. ఇది పెద్ద స్కామే జరుగుతుంది అంతే. ఇది జరిగేయాలని. మొన్న కూడా ఒకటి బుర్ర వెంకటేశం మీద వీళ్ళు ఒక మళ్ళీ పెట్టుకొని తర్వాత ఆయన తీసేసిండ్రు మేము ఒత్తిడి చేస్తే. వీళ్ళు అందరు కలిసి 2,400 కోట్ల స్కాము ఏది సర్వశిక్ష అభియాన్ వేద్దామని చూసినప్పుడు ముందు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అంత లేట్ ఆగుతలేదు, అయ్యేదాకా ఆగుతలేదు. ఇది కూడా ముందు వచ్చింది. ఎందుకంటే విద్యార్థుల తరపున నేచర్ ఉన్నది కాబట్టి, భగవంతుడు ఉంది కాబట్టి ముందు బయటకు వచ్చింది. ఈరోజు వాళ్ళు ఏదైతే నిన్న చర్చ జరిపినరో మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన నా పోస్టులకు వెళ్ళి తీసేయాలి. వీళ్ళిద్దరు కూడా ఎట్లా చర్చలలో పాల్గొన్నారు, వీళ్ళ అభిప్రాయాలు ఏ హోదాలో వీళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి అంతే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే 30 లక్షల మంది యువత దాన్ని నమ్ముకొని ఉన్నారు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద సీరియస్ యాక్షన్ ఉండదు. చాలా సీరియస్ ఇష్యూ. సో పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేయడం పట్ల ఇప్పుడు మీరు ఈ కేసెస్ పెట్టడమా రీజన్, లేదు అంటే ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున మీరు ఫైట్ చేస్తున్నందుక ఎందుకు బహిష్కరించారు, ఎందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసారు? కాళేశ్వరం కాంట్రాక్టర్ పేర నేను కేసు వేసిన, హైకోర్టులో నేను పిటిషన్ దాని ఇవాటి వరకు. దాని గురించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి ఒక్కరోజు ఒక నోటి తెలలో ఒక మాట మాట్లాడలేదు. ఆయన గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. కవిత గారి మీదనే కానీ ఎవరి మీద చాలా పిటిషన్లు ఇష్టం. ఆయన కంటే ఎక్కువ ఫైట్ మేము చేస్తున్నాం అనేది ఒక జెలసీ ఒకటి. ఇంకోటి కేసులు వేసిన ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? చాలా మందితో ఆయన సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఇది అయిపోయినాక నేను చాలా చూపెడతాను ముందు ఇంకా ఎక్కడెక్కడైనా ఏమేమి జరిగినాయి అనేది ముందు చూపెడతాను. ఇప్పుడు ఏంటంటే ఈ నిరుద్యోగులది ఏది కూడా టాపిక్ డైవర్ట్ కావద్దని నేను కేవలం ఈ సబ్జెక్ట్ కట్టేపట్టుకున్నాను. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ అమ్మ, చాలా సీరియస్ ఇష్యూ. ఆయన నమ్ముకోలేదా, నేను నమ్ముకోవద్దా, ఆయన వాళ్ళు సంపాదించలేదు, మేము ఒక ఫ్యాషన్ అయిపోయింది పొలిటికల్లో కానీ ఇంట్లో కానీ. అదేంట ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ బాడీ, ఒక క్రెడిబిలిటీ బాడీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి సోషల్ మీడియాలో చర్చలు జరుపుకుంటా ఈరోజు డేట్ నువ్వు ఇచ్చినావని ఇవ్వాలి నడిచింది. రేపు పేపర్ నువ్వు అమ్ముకునే కాడికి వస్తుంది రేపు. కాబట్టి ఖచ్చితంగా ఈ బోర్డులో ఎవరెవరైతే ఏ కేసులు ఉన్నారో లోపల ఉద్యోగస్తులను కూడా మొత్తం మార్చాల్సిందే. అది ఖచ్చితంగా మార్చాల్సిందే. మార్చినాకనే ఈ ఎగ్జామ్స్ పెట్టాలనేది మా డిమాండ్. సరిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య లేఖ కావచ్చు, వాళ్ళ భేటీ కావచ్చు, సో హాట్ టాపిక్గా మారింది. దాన్ని ఎట్లా చూస్తారు? అట్లాగే తెలంగాణ రాజకీయాల మీద చంద్రబాబు పెత్తనం ఏమైనా ఉండబోతుందంటారా? అది మీకు హాట్ కాపీ, నాకు మాత్రం టీ కప్ల తుఫాన్. అది ఏముండదు. వాళ్ళు వాళ్ళు రోజు ఫోన్లలో రోజు మాట్లాడుకునేటోళ్ళే, ఇద్దరు గురు శిశువులే. తెలంగాణ వరకు వస్తే తెలంగాణ ఎఫ్ఐఆర్ల వాళ్ళిద్దరూ ఓటుకు నోట్ల ఇద్దరి పేర్లు ఉన్నోళ్ళే. కాబట్టి వాళ్ళు ఇక్కడికి ఒక ఇద్దరు పాత నేరస్తులు కలయిక, అంతేగాని ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు కలుసుకుంటారు, అంతకు మించి ఏముండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలంగాణలో
ఆయన ఇక నాకు తెలంగాణ సంబంధం లేదని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్ని చదువుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంట్లో నాకు ఇండ్ల వాటాలు వస్తాయి అని అంటే ఒక నీటి మీద చర్చ తప్ప వేరే వనరుల దేనిపైన కూడా చర్చ జరిగినా ఏం చేసినా కానీ అందులో ఎవరు ఊరుకునే పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్ చేసిర్రు. సో మోస్ట్ వరస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అనేసి. సో 8 నెలల్లో ఏం తెలిసింది సార్ సీఎం గురించి? అంత వరస్ట్ సీఎం అన్న పేరు ఎందుకు, బిరుదు ఎందుకు ఇచ్చిర్రు? అమ్మ నేను నాకు ఒక పేరు ఉంది, జడ్సన్ ఏది కూడా సాక్ష్యం లేకుంటే ఏది మాట్లాడాను. ఓకేనా? ఇగో ధరణి పోర్టల్ గత ప్రభుత్వం కాంటెలియాకు వాళ్ళ కంపెనీ ఇచ్చిందని చెప్పేసి ఈడీకి వచ్చింది. ఇందులో ఎవరు? ధరణి పోర్టల్ నవీన్ మిత్తల్. ఇది నేను ఈడీకి ఇచ్చిన కంపెనీ నవీన్ మిత్తల్. ఇది నవీన్ మిత్తల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నీ దగ్గర ఉన్నాడు. అదే ధరణిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కాగానే వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళందరినీ తీసిపడేసిండ్రు. అర్థమైందా? ఇవాళ ధరణి వల్ల కొన్ని లక్షల మంది రైతులు ఇబ్బంది పడ్డారు అనేది నువ్వన్నావు, నేను. మరి నువ్వు అట్నే కొనసాగిస్తున్నావు అంటే ఇదేంది? దాని అనుకున్న మర్మం ఏంది? ఓకే. రెండవది ఐటీ ల్యాండ్స్ ఈటీ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసిందని చెప్పేసి ఆ రోజు నేను పెట్టడం జరిగింది. ఇది బాటా సింగారం కాడ ఇలా ఇవాళ ఇది వీళ్ళ దగ్గర ఇవాళ వరకు ఇది ఈడీలు ఇచ్చిన కంప్లైంట్ ఇది. అంతేకాకుండా మన హైదరాబాద్ రింగ్ రోడ్ ఉంది కదా, రిక్వెస్ట్ టు ఎంక్వైరీ ఇంటూ ఐఆర్బి ఇన్ఫ్రా ఎల్ఓఏ ఫర్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్. దీని మీద నువ్వు విజిలెన్స్కు లెటర్ రాసినారు. ఎవరు రాసినారు? రేవంత్ రెడ్డి గారు రాసినారు. ముఖ్యమంత్రి 8 నెలలు అవుతుంది కదా, మరి లీజు నువ్వు ఎందుకు రద్దు చేయలేదు? కాబట్టి నేను వరస్ట్ సీఎం అన్నా. తర్వాత సోమేష్ కుమార్ 25 ఎకరాల భూములు ఆడున్నాయని చెప్పి నువ్వే చెప్పినావు. నీకు ఒక సంబంధించిన పత్రికలు రాపించినావు. మరి ఆ భూములపై నువ్వేమైనా తీసుకుని నేను జర్నలిస్ట్లో వాంచాలని జెండాలు వార్త వచ్చిన ఆ భూముల కాడికి పోయి నువ్వు ఈయన పైన ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? తీసుకోలేదు. జయేష్ రంజన్ ఇందులో జయేష్ రంజన్ కూడా ఉన్నాయి. జయేష్ రంజన్ పైన నువ్వు తీసుకోవాలని చెప్పిన ఏది ఈ కంప్యూటర్ కొనుగోలు. ఆయన ఎక్కడ ఉండు? ఆయన తీసుకొని డల్లాస్కే పోతుంది. ఆయన ఇవాళకి నీ దగ్గరనే ఉండు. సందీప్ కుమార్ సుల్తానియా వల్ల ఈరోజు పంచాయతీరాజ్ అనేది మొత్తం భ్రష్టు పట్టిపోతే పంచాయతీరాజ్ ఇచ్చుకుంటా అదనంగా ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఆయనకి ఇచ్చిండు. అదేందా అంటే ఇంకా వరస్ట్ కాకుంటే ఇంకేమంటారు? శ్రీనిధిలా 4 లక్షల సిమ్ములు కొన్నాడు వ్యక్తి. ఆయన ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా మానేయందంటే 4 లక్షల సిమ్లు శ్రీనిధి పూర్ ఆఫ్ ద పూర్ కోసం వచ్చే పైసలతోని విద్యాసాగర్ రెడ్డి అంటోడు కొన్నాడు అని నేను దాని మీద ఈ సిపి కంప్లైంట్ ఇచ్చిన. ఇంతవరకు కంప్లైంట్ ఇయాటి వరకు విద్యాసాగర్ రెడ్డి ఆయన నీ దగ్గరనే ఉన్నాడు. వాళ్ళ అన్నను అడ్వైజర్గా చంద్రశేఖర్ రెడ్డిని పెట్టుకున్నాడు. ఓకేనమ్మా? ఇవన్నీ ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి అంశాలు. ఈరోజు ఇవన్నీ పక్కన పెడితే అసలు సెక్రటరియట్ మీద నీ స్ట్రక్చర్ ఏది? నీ మార్క్ ఏది? చంద్రబాబు మార్క్ ఆడ చూస్తున్నాం. రాగానే ఫస్ట్ సీఎం పేసి మొత్తం ప్రక్షాళన జరిగింది. దాని తర్వాత వీళ్ళ ప్రక్షాళన నీది ఎక్కడ జరిగింది? మహేందర్ రెడ్డి ఎవరైతే నువ్వు ఓటుకు నోటప్పుడు నేను ట్రాప్ చేసి దొరకబట్టిండో సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు కూడా జరుగుతున్నాయి కదా, 6th నుంచి 9th ఫ్లోర్కి వెళ్ళడం కానీ లేకపోతే అంతే అప్పులు పెంచడం గేట్లు ఇవన్నీ. సరే ఇదంతా ఆయన అవి రాష్ట్రానికి వృద్ధద్దు కదా. ఈరోజు నువ్వు కంచె తొలగించినావు. అందరూ ఇదే కోదండరామ్ అనుకోబోయి పటాకులు కాల్చిండాడు. కానీ నువ్వు ప్రజాభవన్ అంతే ప్రజాభవన్లో కూడా నువ్వు ప్రత్యేకంగా ఉంటున్నావు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలవకపోయేది అనేది కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి రోషయ్య గారు అంటే ఆరోగ్యరీత్యా ఆయన కలవకపోయేది. కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ప్రజాభవన్లో వచ్చిన వాళ్ళందరినీ కలిసేది. మరి నువ్వు కలుస్తున్నావా? కలుస్తలేవు. ఫస్ట్ డే నువ్వు తీసుకున్నావు, సెకండ్ డే సీతక్క తీసుకుంది, 3వ రోజుకెళ్ళి కొంతమంది మంత్రులను తీసుకుంటారు, 4వ రోజుకెళ్ళి ఐఏఎస్లు తీసుకుంటారు. ఇప్పుడు ప్రజాభవన్కి పోయి ఖైదాలు చెత్తకాయ మన ఏది చపరాతులకు ఇచ్చి వచ్చే పరిస్థితికి ఇవాళ వచ్చినావు. నువ్వు కంచె నువ్వు అలా లేనప్పుడు కంచె ఉంటే లేకుంటే కంచె తొలగించినావు. ఇవాళ కంచె తీసి నీ ఇంటికాడ వేసుకున్నావు. నీ ఇంటికాడ వేసుకున్నావు. గురుకుల ఒక ధర్నా చౌక్ లాగా అయిపోయింది సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు. మీరు చూసిండ్రు. సో ఇటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు గురుకులాలకు సంబంధించిన 1:1 వాళ్ళు కావచ్చు, 1:2 రేషియో డివైడ్ అయిన వాళ్ళు కావచ్చు. సో వాళ్ళందరూ వెళ్ళి కొంగులు బట్టి అడుక్కుంటున్న సిచ్యువేషన్ కూడా నేను లైవ్లో వెళ్ళి వాళ్ళ దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ చేసుకున్నాను. సో ఎందుకు ఇంత ఉద్యోగాలు ఇచ్చే విషయం
లో నియామక పత్రాలు ఇచ్చినా కూడా సో పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే విషయంలో ఎందుకు ఇంత అలసత్వం వహిస్తుంది అంటారు? సో ఈ 8 నెలల పాలన ఓవరాల్గా ఈ 8 నెలల్లో ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ పాలనను మీరు ఎట్లా చూస్తారు? ఎట్లుంది? అమ్మ, ఉద్యోగులకు నౌకర్లు ఇస్తే కమిషన్ రావు, అవే పైసలు కాంట్రాక్టర్ వాళ్ళ బిల్లులు ఇస్తే కమిషన్ వస్తుంది. అందుకనే వీళ్ళ మీద పెట్టి ఇవాళ ఒక సెక్రటరీలో 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నగర ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీ ఉన్నాయి నగర మొత్తం చిట్టా ఉంది. మొత్తము 2,77,316 పోస్టులు ఈ 33 జిల్లాలలో ఖాళీలు. నగర డిపార్ట్మెంట్ వివరాలు వాళ్ళ జీత భత్యాలు ఎంత ఇవ్వాలో మొత్తం వివరాలు తావిస్తే వీళ్ళుగా ఉండరు. కానీ గొప్ప పేరు కూడా చేయవచ్చు చిత్తశుద్ధి, కానీ వీళ్ళు చేయరు. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ 8 సంవత్సరాలలో ఈ అన్ని రంగాలలో అమ్మ నీవు ఎట్లా వరస్ట్ అన్నావా అని చెప్పాలంటే ఇంకా చాలా చెప్పలేని పరిస్థితులలో ఈరోజు ముఖ్యమంత్రి ఇవాటి వరకు పేదోళ్ళ దవాఖానకు ఒకసారి పోలే, నా ఉస్మానియా పోలే, నా గాంధీకి పోలే, కానీ బసవతారంగం పోయాను. బసవతారంగం తప్పని అంటలేను, కానీ మన గరీబోళ్ళ దవాఖాలను మర్చిపోయాను. ఇవాటి ఫెసిలిటీస్ లేవు. అర్థమైందా? నమ్మడం నువ్వు వరంగల్కు ప్రైవేట్ దవాఖాన ఓపెనింగ్ చేయనీకి పోతావు, నేను ఆ పేరు చెప్తే ఆ దవాఖాన అడ్వర్టైజ్మెంట్ చేసినట్టయితే ప్రైవేట్ దవాఖాన పక్కన గాంధీ అక్కడ ఎంజిఎం హాస్పిటల్ నేను మానవ హక్కులలో కేసు వేసిన 6 గంటలు కరెంటు పోయింది. ఎలుకలు కలిసి పేషెంట్ చచ్చిపోయాను గత ప్రభుత్వం ఉన్నది. నువ్వు ఆ దవాఖానలో పోవద్దానిలా పోలే. టెక్స్టైల్ పార్క్ పోయింది, అది ఇవాళ కాలే, ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేస్తానని కొత్తగా పెట్టేది ఉండే. కాబట్టి ఇవాళ అది అయిపోయిందా? విద్యాపరంగా ఈరోజు టీచర్లు లేకుండా మెగా డిఎస్సీ లేకుండా స్కూళ్ళల్లో టీచర్లు ఉంటారు. గురుకులం టీచర్ల అపాయింట్మెంట్ ఫుల్ టైంలో వాళ్ళకు ఉండరు. ఈరోజు ఎలా అంటే గెస్ట్ ఫ్యాకల్టీ బీసీ వెల్ఫేర్లో గెస్ట్ ఫ్యాకల్టీ గెస్ట్ టీచర్లు ఉంటారు. కేంద్రంకి వెళ్ళి వాళ్ళకు జీతాలు వస్తాయి. 60% వాళ్ళు, 40% వీళ్ళు. వాళ్ళు ఎండాకాలంలో వాళ్ళ జీతాలు లేకుండానే బతికిండ్రు. నీ మార్కేది? సార్ మీరు వినే ఉంటారు, సీఎం రేవంత్ రెడ్డి హోమ్ తన దగ్గరే ఉంది, హోంశాఖ. సో మున్సిపల్ శాఖ తన దగ్గరే ఉంది, విద్యాశాఖ తన దగ్గరే ఉంది. సో ఇవన్నీ శాఖలు పెట్టుకొని సో ఏ పని ఆ పని నడుస్తుంది, ఎగ్జామ్స్ కూడా మేము కండక్ట్ చేసినాము, రిజల్ట్ కూడా ఇచ్చేస్తున్నాము అనేసి మాట్లాడుతుండు. సో ఎట్లా చూస్తారు సార్? అంటే మీన్స్ అన్ని శాఖలు తన దగ్గర పెట్టుకొని ఇప్పుడు క్రైమ్ ఏ రేంజ్లో పెరిగిపోతుందో మీకు తెలుసు. దొంగతనాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కేసెస్ రోజు రోజుకి మనం వింటూనే ఉన్నాము. సో అన్ని శాఖలు తన దగ్గర పెట్టుకున్నాడు, విద్యాశాఖ కూడా తన దగ్గరే ఉంది. మరి ఇప్పుడు మీరేమో నిరుద్యోగుల తరపున నిరాహార దీక్షకు కూర్చున్నారు, మీ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా కూర్చుంటాం అంటున్నారు. మరి నెరవేరితే అంటారా? ఎన్ని రోజులు చేయాలనుకుంటున్నారు మీరు ఈ నిరాహార దీక్ష? అవసరం శాతం అయితే లేదమ్మా, పెద్ద సబ్జెక్ట్ అడుగుతుంది మీరు. లాస్ట్ క్వశ్చన్ ఇది అంతే. అయితే ఒకటి మళ్ళీ ఒకసారి చెప్పండి. అన్ని శాఖలు తన దగ్గర ఉన్నాయి, హోమ్ శాఖ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, విద్యాశాఖ. హోమ్ అనేది ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నా ఆయన దగ్గర ఎక్కువ సెటిల్మెంట్ జరుగుతాయి. అదేందా హోమ్ అందుకు స్టేటస్ నా చేతిలో పవర్ ఉండాలని. విద్యాశాఖకు వస్తే రేపు వచ్చే రోజుల్లో 10 వైస్ ఛాన్సలర్ నియామకాలు ఉన్నాయి. కొత్త యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులు ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్ కేంద్రంకి వచ్చే 2,400 కోట్లది ఉన్నది. అదేందమ్మా ఇట్లా విద్యాకు ఎక్కువ కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అది పెట్టుకుంటారు. హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, వాటికి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, అందుకు పెట్టుకున్నాడు విద్యాశాఖ. ఇంకో శాఖ ఏమన్నారు మీరు? మున్సిపల్ శాఖ. మీకు ఇక తెలిసిందేనే అది క్రీమ్ బన్ను. హెచ్ఎండిఏ కానీ ఇది కానీ సైన్ బోర్డ్స్, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. ఇది నా అడ్వర్టైజ్మెంట్ కేసు. ఇది ఇందులో 400 కోట్ల రాబడి ఉంటుంది ప్రభుత్వానికి పోతే ఇది వాళ్ళ ఖజానాల్లో పోతాయి. అర్థమైందా? ఈ విధంగా ఇవన్నీ క్రీమ్ ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు, భూములు క్రమబద్ధి. అందుకని నవీన్ మిత్తల్ అంటే ఎక్స్పీరియన్స్డ్ కరప్షనిస్టులను పెట్టుకున్నది ఈరోజు. కాబట్టి శాఖలన్నీ పెట్టుకున్నాయి. ఒక ఏ మినిస్టర్, ఏ చీఫ్ మినిస్టర్ ఇవాళకి ఎడ్యుకేషన్కు నేను ఫుల్ మినిస్టర్ ఉన్నానేవాడు. సోషల్ వెల్ఫేర్ కూడా ఆయనే పెట్టుకున్నాడు. పశు సంవర్ధక శాఖ కూడా ఆయనే పెట్టుకున్నాడు.
గొర్రెల స్కామ్ వచ్చి ఇయర్కి లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసినామను. గొర్రెల స్కామ్ కీలక సూత్రధారి 3,60,000 యూనిట్లు పెంచిన లక్ష్మారెడ్డిని పట్టుకున్నావా? ఎస్సీ ఎస్టీలు 50 యూనిట్లు రేటు పెంచినాక ఇది వాళ్ళని తీసుకుపోయి లోపల పెట్టినావు. కాగు రిపోర్ట్లో కూడా దొరికిండు లక్ష్మారెడ్డి అంటుంది. నువ్వు దేశాన్ని అమ్మా ప్రధానమైనవి 3 స్కామ్లు తెలంగాణ. 3 వెటర్నరీ డాక్టర్లే. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేయలే. గొర్రెల స్కామ్ లక్ష్మారెడ్డి అరెస్ట్ చేయలే. టీఎస్పీఎస్ది గతంలో జరిగింది. జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేయలే. ఇక నేను అరెస్ట్ సీఎం కాకుండా ఏమంటారు? ఇప్పుడు మీరు చేస్తున్న నిరాహార దీక్ష కూడా స్వలాభం కోసమే నిరుద్యోగుల తరపున నించుంటున్నాడు. మొన్న గాంధీ హాస్పిటల్లో చేసినటువంటి పిలవడానికి పోయింది కూడా తన స్వలాభం కోసమే. నిన్నటి అరెస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేసిరు తనని కలవడానికి వెళ్ళినప్పుడు తనకు మద్దతు ఇవ్వడానికి పోతే అది స్వలాభం కోసమే. సో ఇప్పుడు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష కూడా స్వలాభం కోసమే. ఏమైనా పోస్ట్ ఆశిస్తురా సార్? అమ్మా నాకేమేమి లాభాలు వస్తాయి జర నాకు చెప్పండి. బాబు జర కెమెరా అడి తిప్ప వెనక కెమెరా అడి తిప్పు. ఆ పైన ఫోటోలు చూపి పైన ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నాకు 29 సంవత్సరాలు. నేను ఏ రోజు అపాయింట్మెంట్ లేకుండా లోపలి పోయేది. వితౌట్ అపాయింట్మెంట్. అర్థమైందా? వితౌట్ అపాయింట్మెంట్. నేను ఆశించని పోస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో ఏమైనా ఆశిస్తున్నారా? ఆ రోజు పిలిచి నాకు పోస్ట్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఆ రోజు క్యాబినెట్ హోదాలో చేసిన. పవర్ డ్రైవ్ చేసినాం. రాజశేఖర్ రెడ్డి రాహుల్ గాంధీ గారితో నేను 5 రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసిన. 5 స్టేట్స్కు ఇన్ఛార్జ్ చేసి సక్సెస్ఫుల్గా నన్ను ముఖ్యమంత్రి కూడా పేరు నా స్ట్రెంత్ ఏందో నా బలం ఏందో రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి నేను పార్టీలో ఉంటే ఇబ్బంది అని నా బయటికి పంపించాను. ఈ విషయాన్ని మీరు హైకమాండ్కి చెప్పుకోవడం కానీ ఫోన్స్లో మాట్లాడడం కానీ ఏమన్నా చేసిండ్రా? 2017 వరకు నేను ఈయన పీసీసీ అయ్యేంత వరకు నేను రాహుల్ గాంధీ గారిని 3 నెలలకు 4 నెలలకు రెగ్యులర్గా కలిసాను. తర్వాత ఆయన కొంతమంది లాబీని తయారు చేసి నేను ఏ రోజు ఈరోజు నేను వీళ్ళని అడ్డం పెట్టుకొని పోయే అవసరం లేదు. నా పీసీసీ జనరల్ సెక్రటరీ కూడా వీకెండు. నేను ఎవరికి చెప్పలే, ఎవరికి మాట్లాడలే. ఏఏసీ మెంబర్ కూడా వీకెండు. నా టైం బాగాలేక పీసీసీ మెంబర్ తీసేసాను. నా దురదృష్టవంతుని అనుకున్నాను. ఎమ్మెల్యే టికెట్ నేను ఖచ్చితంగా గెలిచే సీటు ఇవాళ వరంగల్ కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ రానికి నేను ముఖ్య కారణం ఎవరు చెప్పినా నాకు ఎమ్మెల్యే టికెట్ నాకు రాసి పెట్టలేదు అనుకున్నా. నేను ఏ రోజు కూడా ఎవరికి ఢిల్లీకి పోయి ఎక్కడ నేను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కలే. నేను తర్వాత ఇప్పటిదాకా నేను పోయే వరకు పిటిషన్ కూడా పెట్టుకోలేదు. నా టికెట్ మన రాహుల్ గాంధీ లెవెల్లో నాకు చెప్పినా కానీ నేను టైం బాగలేదను. ఇవాళ ఏంటంటే నాకు రోజు కలుస్తారు పిల్లలు, డైలీ వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు ఆశించిన స్థాయిలో మీకు పదవులు అందనందుకే ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా? నాకేం పదవి మీరు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని నాకేమే పదవి నేను ఆశించగలుగుతున్నా అవి మీరు రాసుకురండి. మీరు వాళ్ళు ఏ పదవులు ఇవ్వదలుచుకుంటారు ఇచ్చే శక్తి వాళ్ళకు ఉందో రాసు. నేను 25,000 కిలోవాట్స్ నన్ను అంత ఈజీగా నా స్పైన్ నా బ్రెయిన్ చాలా ఎక్కువ. నన్ను తీసుకొని జీర్ణించుకునే శక్తి వానికి లేదు. అదేందా నేను నాతోని ఎవరన్నా కలిసి రావద్దామని నేను 300 కోట్ల బడ్జెట్ ఇది 6.5 లక్షలు నేను కొన్న నా ఫ్లాట్ ఇది వరంగల్ ఒక ఇల్లు ఒక ఫ్యాక్టరీ ఉంది నాకు. ఇది తప్ప నాకు సొంతంగా ఏం లేదు. నేను నిజాయితీగా పనిచేసినాం, స్ట్రాంగ్గా చేసినాం. 29 చిన్న వయసులో చేసినాం. ఇసొంటి వాళ్ళ కింద పనిచేస్తే నాకేం షోక్ ఉండదమ్మా. నేను రేవంత్ రెడ్డి గారే నాకు రెగ్యులర్గా ఫోన్ చేసారు ఒక సందర్భాన్ని పీసీఐ అంతవరకు. అందుకే నేను చెప్తాను కదా నా స్ట్రెంత్ ఏందో ఆయనకు తెలుసు కాబట్టి. సో ఈ నిరాహార దీక్ష ఎప్పటి వరకు అనుకోవచ్చు? నిరుద్యోగుల తరపున ఎన్నేళ్ళు పోరాటం చేస్తారు? నిరుద్యోగుల తరపు నిధుల నియామకాల కోసం పోరాటం జరగబట్టి 14 ఏళ్ళు అయింది. తర్వాత తెలంగాణ ఇవాళ వరకు జరుగుతుంది, ఇవాళ కూడా జరుగుతుంది. ఈ పర్టికులర్గా మాత్రం మహేందర్ రెడ్డి అంటూ రాజీనామా చేయాలి. వెంటనే బోర్డు కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేయాల్సిందే. ఈ ఫోన్లలో సంభాషించిన డేటా గురించి సంభాషించిన వ్యక్తులపైన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ పైన ఉన్న డిమాండ్స్ కూడా మొత్తం ప్రభుత్వం వెంటనే చేయాల్సిందే. చాలామంది మంత్రులతోని గతంలో మాకున్న సంబంధాలతోని మరి నన్ను చంపుకుంటారా లేకుంటే వాళ్ళు వీటిని నెరవేరుస్తా అనేది మంత్రులు నిర్ణయించుకోవాలి. మీకు ఎక్కువ తెలియకున్నా బయటలో తెలియకున్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న మంత్రులకు మా క్యారెక్టర్ ఏందో నేర్చుకుంటూనే ఎంత మొండిగా పోతాను అనేది వాళ్ళకి బాగా తెలుసు. నేను ఎవరు కూడా ఒక్కరి దగ్గర నేను ఎవరి దగ్గర పోయినా నేను సింగిల్గా ఫైట్ చేస్తున్నారా? మీ వెనకాల ఎవరన్నా ఉన్నారా?
నేను ఎప్పుడు సింగిల్గానే ఉంటాను, నేను ఎవరి దగ్గర పోను, నేను ఎక్కడికి ఎప్పుడు మీరు ఎవరిని అడిగినా కానీ చెప్తారు. సో మొత్తానికైతే సో 5 డిమాండ్స్ తోటి ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు నిరుద్యోగుల తరపున బక్క జడ్సన్ సార్ కూర్చున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 1:100 ప్రకారం ఇవ్వాలి. అట్లాగే గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్షలు పెట్టాలి. దాంతోపాటు డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలి. మెగా డిఎస్సి టెట్ నార్మలైజేషన్ చేయాలి. అట్లాగే గురుకుల్ డౌన్ మెరిట్ లిస్టుని ప్రకటించాలి. జీవో 46ని రద్దు చేయాలంటూ ఈ 5 ప్రధానమైన డిమాండ్స్తో ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అట్లాగే టీజీపీఎస్సి బోర్డుకి సంబంధించిన చైర్మన్ మహేందర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలి. దాంతోపాటు బోర్డుని ప్రక్షాళన చేయాలి, కమిషన్ని ప్రక్షాళన చేయాలన్న ప్రధానమైన డిమాండ్తోనైతే ఈరోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. నిరుద్యోగుల తరపున వాళ్లకు ఉద్యోగాలు నియామకాల విషయంలో తన పోరాటం అసలు ఎప్పటికీ ఆగదు. వాళ్ళకి ఉద్యోగాలు నియామకాలు ఇచ్చే విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తన ఫైట్ రాబోయే రోజుల్లో కావచ్చు ఎప్పుడు నిరుద్యోగుల తరపున తన పోరాటం ఉంటుందనేసి కూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు బక్క జడ్సన్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు. ఒక నిమిషం ఇది కూడా యాడ్ చేయండి సార్. ఇది వేయింగ్ మిషన్. రోజు నేను బరువు చూసుకొని దీక్ష చేస్తున్నా. ఇవాళ నేను 66 కిలోల 66.40 కిలోలు ఉన్నట్టు వేయింగ్ మిషన్ 66 పాయింట్. ఓకేనా, మీరు మళ్ళీ రేపు చూసుకోవచ్చు. అంటే నేను చెప్తున్నా ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండద్దని ఉండాలని ఉద్దేశంతో చేస్తాను.